మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రద్ధాదేవే మంచదాగం స్వాహ పునఃస్వాద్యార్ద్రావసవస్థాపరం దదా వశేన త్వా కృతేన త్వా తనవ వర్ధయంతు సందో యజమానస్య కామా స్వాహ అగ్నే వసునేధాతన్నమమ ఏతావత్పర్యంతం నానా ప్రకారేణ సంభావిత సకలదోష నిర్నానార్థం సర్వప్రాయశ్చిత్తాం చ కరిష్యే. ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపతయే తన్నమమ. ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపతయే తన్నమమ. ఏకం ఏకం ద్వే త్రీణి చత్వారి యద్వాన్యన్యా విహాకరం విక్ష్వన్న రరాణావే మృడేకం సహవోనయేతన స్వాహ. అగ్నయే సృష్టకృత స్వాహ అగ్నయే సృష్టకృతేదన్న మమ. అగ్నే సృష్టకృత స్వాహ అగ్నే సృష్టకృతేదన్న మమ. యజమానస్య సకలవాంఛితార్థఫలసిద్ధ్యర్థం సకలభైరవారణార్థం జలచర భూచర కేచర గ్రహాదే సకల గ్రహపీడా పరిహారార్థం మూలమంత్రపూర్వక హవనం కరిష్యే. ఓం భూర్భువస్సువ స్వాహ ప్రజాపతయే తన్నమమ. హలరిం సకలరిం స్వాహ. ఓం గయేలరిం సకలరిం సకలరిం స్వాహ. ఓం గయేలరిం క్లిం సకలరిం సౌ సకలరిం స్వాహ. ఓం గయేలరిం క్లిం సకలరిం సౌ సకలరిం స్వాహ. గయేలరిం క్లిం సకలరిం సౌ ఎలరిం క్లిం సకలరిం సౌ సకలరిం స్వాహ. గయేలరిం అసకలరిం సౌ సకలరిం స్వాహ. ఓం గయేలరిం క్లిం అసకహలరిం సౌ సకలరిం స్వాహ. ఓం గయేలరిం క్లిం సకలరిం సౌ సకలరిం స్వాహ. ఎవడే అందరూ మీకు ఇచ్చినటువంటి పూర్ణావతులు పట్టుకోండి. ఎక్కడ హోమం వారు అక్కడ హోమం దగ్గర నిలబడండి. అక్కడ హోమానికి నేను వస్తాను, వచ్చేటప్పుడు పూర్ణావతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే పూర్ణావతి సర్దినటువంటి దాంట్లో మీరు ఎవరు కూడా కొబ్బరికాయలు కానీ అటువంటివి ఏవి అందులో వేయొద్దు. రథ ఫల సిద్ధ్యర్థం మమ ఆదివ్యాధి నివారణార్థం మమ సకల శత్రుపీడ పరిహారార్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి బాల త్రిపురసుందరి సహిత సౌభాగ్య లలిత పరాదేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం పూర్ణావతిం పోష్యామి ఇది సంకల్పయ. పూర్ణావతిం పోష్యామితి సంకల్పయ. అందరూ కాళ్ళు దగ్గరగా పెట్టుకోండి. మీ మనసులో ఉన్నది తలుచుకుని ఒకసారి నమస్కారం చేయండి. అందరూ కూడా మీరు ఏ పనులు అవ్వాలనుకున్నారో అవన్నీ కూడా పరిపూర్ణంగా అవ్వాలని ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేయండి. ఓం పూర్ణావతి ఉత్తమాం జుహోదే సర్వం వై పూర్ణావతే అస్యామేవ ప్రతిష్టతే. ఓం హౌం నేత్రత్రయాయ స్వాహ. ఇది పట్టుకో, అక్షంద్రం పట్టుకో, అక్షంద్రం గిన్నె పట్టుకో అంతే కదా. ఓం హౌం నేత్రత్రయాయ స్వాహ. దాని ఆగు. చత్వారి పంచ షడు సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ శుచమాపూర్య. కుశోన్మేధారాం పద్మమానాజ్యేన జుహుజాదు సన్నాభత్రశంవరణాః సన్నింద్రా బృహస్పతే సన్నా విష్ణురుక్రమః. నమోం బ్రహ్మణే నమస్తగ్నయే నమ ప్రథంజే నమ ఓషధిభ్యాః నమ వాచే నమ వాచస్పతయే. అక్కబెట్టి అలా సమానంగా పెట్టినాయి, జారిపోకుండా సమానంగా పెట్టి. వెనక్కొండి రఘు, వెనక్కొండి సరిపోదు. ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఆకివీడు పిల్లల మరాగ్రహారంలో వేయించేసి ఉన్నటువంటి పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామివారి ఆలయమునందు వారాహి గుప్త నవరాత్రులు ప్రారంభించినది మొదలుకొని ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి పంచామృతాల చేత అభిషేకము, భక్తులందరి యొక్క సహాయ సహకారాలతోటి స్వహస్తంగా అమ్మవారికి ఉదయం సాయంత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారికి నవావరణ విధానంగా అమ్మవారిని 9 రకాలైనటువంటి దశమహావిద్యల్లోంచి దశమహావిద్యలు, అలాగే అమ్మవారి యొక్క వారాహి 9 నవరాత్రులు 9 యొక్క అమ్మవారి అవతారాలతోటి ప్రత్యేకమైనటువంటి పూజ హోమ కార్యక్రమాన్ని భక్తులందరి యొక్క స్వహస్తంగా హోమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో
పాల్గొన్నటువంటి 50 మంది భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చాలా నియమనిష్టలతోటి చక్కగా అందరూ కూడా మంత్రపారాయణ చేస్తూ అలాగే అమ్మవారి యొక్క అచంచలమైనటువంటి భక్తిభావంతో అమ్మవారి మీద కృపకి మీ అందరూ కూడా చాలా బాగా ప్రోత్సాహం చేశారు. ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మీ అందరికీ కూడా ఆ వారాహీదేవి అలాగే పార్వతీ సమేత వెంకటలింగేశ్వర స్వామి మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగజేసి మీ అందరూ కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధించాలని కోరుకుంటూ ఆ వారాహి యొక్క అనుగ్రహాన్ని కావాలని అందరూ సుభిక్షంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరిగింది. ఎవరి మీద ద్వేషంతో కానీ ఎవరి మీద కోపంతో కానీ ఈ కార్యక్రమాలు ఏవీ లేవు. మీకు మొదటి నుంచి అదే చెప్తున్నాను, ఎవరి మీద ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ ఎవరు ఉపయోగించి కార్యక్రమాలు చేయొద్దండి. ఇదంతా చాలా సాత్వికమైనటువంటి అమ్మవారు, సాత్వికంగానే చేయండి అని కోరాను. అలాగే మీ అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాన్ని నిర్వహించారు. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని దివ్యంగా కోరుకుంటున్నాం.